ఇంటికి వందనం పథకం కింద చంద్రబాబు నాయుడు మొదలెట్టిన కార్యక్రమంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు చదువుకునే నిమిత్తం వేస్తామని చెప్పి అన్నాడు. అయితే ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఇంటికి ఒకరిద్దరు పిల్లల కన్నా ఎక్కువ లేరు. పూర్వం అయితే 10 మంది 8 మంది పిల్లలు ఉండేవాడు కాబట్టి ఆ రోజులు వేరు. ఇప్పుడు ఏమైంది, పిల్లల సంతానం తగ్గిపోయింది. కొంతమంది కుటుంబాలకు పిల్లలే లేరు. అందువల్ల ఏమవుతుందంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేయగలడు ఈయన, ఎంతమందికి ఇస్తాడు. ఇంకోటి బండి కొత్తగా పిల్లలు పుట్టేదాకా అది నడవాలి బండి. కొత్తగా పిల్లలకి ఎంతమంది పుడుతున్నారు, ఇంటికి ఇద్దరే ఉన్నారు చూడండి. ఒకడు ఇద్దరు తప్పితే పిల్లలు 100% కుటుంబాలలో ఒకరిద్దరు పిల్లలు తప్పితే లేరు. ఈ పథకం సరిగ్గా అమలు అవుతుందంటారా? చేస్తున్నారు కానీ చాలామందికి అందలేదనేది విమర్శలు వస్తున్నాయి. చాలామందికి ఒక పిల్లకే పడుతోంది, రెండో పిల్లకి పడతలేదు అనేది చాలా ఎక్కువగా వస్తున్న విమర్శ. మరి తర్వాత వేస్తాం, అది వాళ్ళకు కూడా వేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు ఈ స్థానిక నాయకులు చెప్తున్నారు వాళ్ళకు కూడా పడతాయని. కానీ నాకు తెలిసిన ఏ కుటుంబానికి పూర్తిగా ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు పూర్తిగా పడిన కుటుంబాలు లెక్కకు తక్కువగా కనబడుతున్నాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలన్నీ కూడా ఈ రోజున వాటిని తొలగించాలి, వాటిని అమలు చేయకూడదు అని చంద్రబాబు నాయుడు అనుకుని చేస్తున్నాడు ఏదో. కానీ అది ఏమైనా ఉదాహరణకి బియ్యం, చౌక బియ్యం, రేషన్ బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంటింటికి తీసుకెళ్ళి వ్యాన్ ద్వారా ఇచ్చేవాళ్ళు. అది వ్యాన్ రద్దు చేసి ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, షాపుల దగ్గర రేషన్ షాపుల దగ్గర బియ్యం ఇస్తా తెచ్చుకున్నారు. ఇవాళ ఏమైంది, చాలామంది వెళ్ళి అక్కడ బియ్యం కోసం పడిగాపులు పడి దొరక్క వచ్చి తిట్టుకుంటున్నారు. జనవరి 10 అనే బాగుండేది, ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు బియ్యం, ఇప్పుడు లేదని. సరే అది తెలుసుకుని విమర్శ రాగానే తెలుసుకుని ఏదో కొంచెం సరి చేద్దామని ముసలాడికి ఇస్తాం ఇంటికి తెచ్చేన్నారు. అది అమలు జరగట్లా. ఒక రకంగా చెప్పాలంటే ఈ రేషన్ బియ్యాన్ని చౌక డిపోలు మార్చడం వల్ల చంద్రబాబుకి చెడ్డ పేరు వచ్చింది, మంచి పేరు రాలా. జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా చెప్పుకుంటున్నారు ఈ ప్రజలే. చంద్రబాబు చేసిన ఈ పని వల్ల ఆయన్ని చెడుగా చెప్పుకుంటున్నారు. ఈ దృశ్యం చూస్తే మీకు ప్రతి రేషన్ డిపో దగ్గర ఈ 10 రోజుల పాటు జరిగే ప్రచారం చాలా వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అది గమనించాలి, అది గమనించట్లా.